మానవత్వం మంటగలిసింది. కన్న కూతుళ్లే కసాయిగా మారారు. కన్న తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకొని అతనికి తిండి పెట్టకుండా బయటికి గెంటేసిన సంఘటన సికింద్రాబాద్లోని మారేడ్పల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో చోటు చేసుకుంది. తనకు కన్న కూతుళ్లే తిండి పెట్టకుండా గత 5 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని కూతుళ్ల ఇంటి ముందుకు ఆందోళనకు దిగాడు రాజలింగం అనే వ్యక్తి. మారేడుపల్లిలోని 130 గజాల స్థలాన్ని ఇద్దరు కూతుళ్లు భాగ్యలక్ష్మి, ఝాన్సీలకు రాజీ ఇచ్చాడు. తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్న కూతుళ్లు అతనికి అన్నం పెట్టకుండా రోడ్డున పడేశారు. దీంతో రాజలింగం ఇంటి ముందు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులతో పాటు ఆర్డీఓకు తన మొర ఆలపించాడు. 5 ఏళ్లుగా కూతుళ్లు అన్నం పెట్టకుండా వాపోవడంతో బస్తీవాసులు చేరదీసి అన్నం పెడుతున్నారు. కుమార్ రాజలింగం అనేటైనా నా మామ. నేను 3 అల్లుడిని. అయితే ఇది మొత్తం ఇల్లు 130 గజాల ఇల్లు. 130 గజాలలో 2 బిడ్డలకే ఇచ్చిండు అప్పట్లో. మా అత్తమ్మ ఆయన కలిసి ఇచ్చారు. అప్పుడు మా అత్తమ్మ కూడా ఇష్టం లేదు ఇవ్వడం. సో జబర్దస్తిగా వాళ్ళు తీసుకోవడం కాకుండా ఆయన చూసుకుంటామని చెప్పి నమ్మకంతోనే మమ్మల్ని చూసుకుంటాడు కదా మా డాడీ అనే 2 బిడ్డలకు రాసిచ్చి 2 అల్లుళ్ళకు ఒక దగ్గర పెట్టిండు. ఒక ఆమె ఇల్లు కట్టుకుంది, ఒక ఆమె ఇట్లా మామూలుగా పెట్టుకుంది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ అమ్ముకుంది. అయితే 5 ఏళ్ల నుంచి బస్తీ వాళ్ళే ఈయనకు ఫుడ్ పెడుతారు. ఈ పక్క వాళ్ళే నారాయణ వాళ్ళు ఉంటారు, వాళ్ళే అన్నం పెట్టడం, వాళ్ళే ఛాయలు ఇవ్వడం, అన్ని వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఒక రోజు వచ్చి చూసింది లేదు. ఇంకొక ఆమె వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ. తనకు 60 నుంచి 70 వేల జీతం ఉంటుంది. వాళ్ళ అయినా ఫైనాన్స్ చేస్తాడు, డైలీ ఫైనాన్స్ నడిపిస్తాడు, ఆటో ఫైనాన్స్ చేస్తాడు, మళ్ళీ టైలరింగ్ బిజినెస్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళకి 5-6 ఇల్లులు ఉన్నాయి. ఇంకొక ఆయన వచ్చేసి ప్రైవేట్గా జాబ్ చేస్తాడు. ఇంకొక ఆమె హోమియో కేర్ బేగంపేటలో మేనేజర్. ఆమె కూడా 30-40 వేల జీతాలు వస్తాయి. అయినా ఎవరి నేను చూడలేదు. ఆ బస్సులో 5 ఏళ్ళు చూసారు. తర్వాత మా దగ్గర 6 నెలల నుంచి మా దగ్గరికి రావడంతో మేమే నేను దగ్గరకుంటే చూసుకోవడం జరుగుతుంది. చూసుకోవడం అంటే మేము కూడా అడిగేది కూడా మాకు ఎట్లా వాట ఇయ్యలే, మాకు అవి కూడా వద్దు. ఉన్న రోజులు ఆయన చూసుకోండి, ఉన్న రోజులు ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసుకోండి, ఆయన ఉన్న రోజులు ఆ ఇంట్లో పెట్టుకొని. ఆ 2 ఇప్పుడు ఇది అమ్ముకుండు. ఈయన ఏం చెప్పి తీసుకుపోయింది, నిన్న బ్యాంక్కి పోదాం, నీ రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయి అని చెప్పి మా పెద్ద సడ్డకుడు శ్రీనివాసరావు అనేట ఆయన తీసుకొని బ్యాంక్కి పోయింది. మరి బ్యాంక్కి పోయి ఇడికెళ్ళి తీసుకుపోయిన ఆయన బ్యాంక్కి తీసుకుపోయి ఇడికే తీసుకురావాలి కదా మారేడుపల్లి ఇంటికి. ఎందుకు అలవాళ్ళు తీసుకుపోయి తిరుగుతుండు? నేనంతా ఆడనే ఉన్నాడు మనిషి. నేనంతా ఆడనే ఉండి ఆడికెళ్ళి పెడితే మళ్ళీ లొల్లి చేస్తే మళ్ళీ మా బొమ్మర్ది సోను అనేట ఇలా ఎవరైతే తమ్ముని కొడుకున్నాడో ఆయన కొడితే అప్పుడు ఈయన తీసుకొచ్చిండు. ర్యాపిడో బుక్ చేసి ఇడికి వచ్చిండు. 5 ఇళ్ళకి ఇచ్చేయండి.